హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను నా ఫ్రెండు మీట్ అవ్వడం జరిగింది. తను ఎప్పుడు నన్ను మీట్ అయినా తన ఫేస్లో చాలా హ్యాపీనెస్ ఉండేది. అలాంటి తన ఫేస్లో ఎప్పుడు చెప్పుకోలేని బాధ. తను ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. అది గమనించిన నేను తనని చాలాసార్లు అడిగినప్పుడు తను చెప్పిన మాటలకి నా నోటి నుంచి మాటలు రాలేదు. మనలో చాలామంది కొన్నిటిని నమ్మం. అలాగే నా ఫ్రెండ్ కూడా దయ్యం, ఆత్మ లాంటి వాటిని అస్సలు నమ్మదు. వాటి గురించి తనకి ఎవరు చెప్పినా అది మీ మూఢనమ్మకం మాత్రమే అని కొట్టి పడేసే అమ్మాయి నోటి నుంచే నేను ఒక ఆత్మ గురించి విన్నాను. నా ఫ్రెండ్ చెప్పిన ఆత్మకథ ఏమిటి, ఎక్కడ మొదలయ్యింది, దానివల్ల ఎవరు బాధింపబడ్డారు, ఇంకా ఆ ఆత్మ వాళ్ళని బాధిస్తూనే ఉందా, ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందా లేదా, ఇది తెలుసుకోవడానికి ముందు నాది ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మీ లైఫ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ కానీ, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, మీ సక్సెస్ స్టోరీ కానీ, మీ లవ్ స్టోరీస్ కానీ ఏవైనా కానీ షేర్ చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ మెయిల్ని డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. మీరు షేర్ చేసుకోవాలనుకుంటే మీ స్టోరీస్ని సెండ్ చేయండి. నేను మీ డీటెయిల్స్ని గోప్యంగా ఉంచుతాను. ఇది నా ప్రామిస్. నేను కేవలం స్టోరీని మాత్రమే నా ఛానల్లో వినిపిస్తాను. ఎందుకంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లం అది వేరే వాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మేబీ మన కథలో మనకు పరిష్కారం దొరుకుండొచ్చు, వాళ్ళకి ఇంకా దొరకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఒక సమాధానంగా, ఒక ఇన్స్పైర్గా ఉంటుందని ఉద్దేశంతో మాత్రమే. ఇంకా నా ఫ్రెండ్ చెప్పిన ఆ ఆత్మ ఏమిటి, ఆ కథ ఏమిటంటే, హైదరాబాద్లో నిఖిల్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. అతనికి ఒక అందమైన కుటుంబం ఉంది. తను తన అమ్మ, నాన్న, ఇంకా భార్య స్నేహ, తన 3 ఏళ్ల కూతురు అనుతో కలిసి జీవిస్తున్నాడు. తనకు ఉన్న దాంట్లోనే చాలా ఆనందంగా నివసించే ఫ్యామిలీ వాళ్ళది. కానీ ఒకరోజు తనకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ రావడం వల్ల డాక్టర్ని కన్సల్ట్ అయ్యాడు. డాక్టర్ ఒక చిన్న సర్జరీ అవసరమని తనకి సర్జరీ చేయడం జరిగింది. ఆ సర్జరీ తర్వాత తను నార్మల్గా వర్క్ చేసుకోలేకపోతున్నాడు. మళ్ళీ ప్రెజర్ ఇస్తే ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తుందేమో అని భయపడి తను తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి జాబ్ రిజైన్ చేసి ఏదైనా ఒక చిన్న వర్క్ చేసుకుందాం లేదా సొంతంగా బిజినెస్ చేసుకుందాం అని ఆలోచించాడు. తనకి వచ్చిన ఆలోచనని తన కుటుంబ సభ్యులతో చర్చించాడు. వాళ్ళు కూడా దానికి అంగీకరించాడు. కానీ వ్యాపారం అంటే మాటల, దానికి కావాల్సింది మనీ. నిఖిల్ తన సేవింగ్స్ అన్నిటినీ బయటకు తీశాడు. కానీ తనకి ఇంకా మనీ కావాల్సి వచ్చింది. తను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న, మనకు ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే దయచేసి చెప్పండి, నేను వాటిల్ని సేల్ చేసి అమౌంట్ తీసుకొని ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేస్తాను అని వాళ్ళ నాన్నగారితో అంటాడు. దానికి వాళ్ళ నాన్న, మనకు పెద్దగా ప్రాపర్టీస్ అంటూ ఏం లేవురా, కాకపోతే మన తాతల కాలం నాటి నుంచి మనకు సొంత ఊరిలో ఒక ఇల్లు ఉంది, కానీ అది
మూత పడిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆ ఇంటి గురించి చాలా కథలు ఉన్నాయి అని వాటిల్లో వినిపించే ఒక ముఖ్యమైన కథ గురించి నిఖిల్కి వివరిస్తాడు. దానికి నిఖిల్, ఏంటి నాన్న, ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ మీరు నమ్ముతారా? అది అంతా అక్కడ వచ్చిన పుకార్లు మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని నిఖిల్ తన నాన్నగారితో చెప్తాడు. నిఖిల్కి తోడుగా స్నేహ కూడా, మామయ్య, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయని మీరు నమ్మకండి. నేను, నిఖిల్, పాప కలిసి ఊరికి వెళ్ళి ఆ ప్రాపర్టీని సేల్ చేసి ఎంత వస్తే అంత అమౌంట్ తీసుకొని మనం బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అని వాళ్ళ మామగారికి ధైర్యం చెప్తుంది. నిఖిల్ వాళ్ళ నాన్నగారు చేసేది ఏమీ లేక, కానీ అమ్మ, నాది ఒక షరతు. అదే ఊరిలో ఉన్న మన బంధువుల ఇంట్లోకే మీరు వెళ్ళండి. ఆ ఇంటికి సంబంధించిన అమ్మకం, ఆ ఇంటి గురించి ఏమైనా కావాలనుకుంటే మీరు పగటి పూట మాత్రమే ఆ ఇంటి దగ్గరికి పోండి. నైట్ టైము ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు మన బంధువుల ఇంట్లోకే వెళ్ళాలి అని, ఇది ఒక్క మాట మాత్రం వినండి అని చాలా బ్రతిమిలాడి మరీ చెప్తారు. నిఖిల్ భార్య స్నేహ కూడా సరే అని చెప్పి మరుసాటి ఉదయం బయలుదేరుతాడు. ఈ లోపల నిఖిల్ వాళ్ళ నాన్నగారు ఆ ఊరిలో ఉన్న బంధువులకి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పకుండా కొద్ది రోజులు ఉండిపోవడానికి నా కొడుకు, కోడలు, మనవరాలితో కలిసి వస్తున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని మాత్రమే చెప్తారు. మేబీ ఆ ఇంటి గురించి, అమ్మకం గురించి చెప్తే వాళ్ళు కంగారు పడతారేమో అని నిఖిల్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ బంధువులకి చెప్పకుండా ఉండవచ్చు. అలా బయలుదేరిన నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ చాలాసేపు ప్రయాణించిన తర్వాత ఆ ఊరికి చేరుకుంటారు. అక్కడే ఉన్న తన బాబాయ్, పిన్ని, పిల్లలు ఎప్పుడో కానీ ఆ ఊరికి వచ్చి ఏదో ఒక ఫంక్షన్ ఉండి, ఏదో ఒక కార్యక్రమం ఉంటే అటు వచ్చి ఇటు వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడే నిఖిల్కి కూడా కొద్దిపాటి ఫ్రెండ్స్ ఉన్నారు. నిఖిల్ వాళ్ళందరినీ మొదట కలుసుకుంటాడు. అలాగే తన భార్యని పరిచయం చేస్తాడు. వాళ్ళ కూతురితో వాళ్ళందరూ కలిసి ఆడుకుంటారు. ఇలా కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత నిఖిల్ వాళ్ళకి అసలు విషయం చెప్తారు. బాబాయ్, నేను ఇక్కడికి రావడానికి కారణం అంటే, కొద్ది రోజులు ఉండిపోవడానికే కదరా మీ నాన్నగారు మాకు ఫోన్ చేసి చెప్పారు అంటే, దానికి నిఖిల్, లేదు బాబాయ్, నేను వచ్చిన రీజన్ అది కాదు, ఇక్కడే ఉంది కదా మా ప్రాపర్టీని, అది సేల్ చేసి ఎంత అమౌంట్ వస్తే అంత తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అంటే, నిఖిల్ వాళ్ళ బాబాయ్, వద్దు నాన్న, మన వంశంలో మిగిలి ఉన్న కుమారుడివి నువ్వు మాత్రమే, ఇప్పుడు ఆ ఇంటి జోలికి నువ్వు వెళ్ళవద్దు, నీకు అంతగా డబ్బులు అవసరమైతే నేను ఎక్కడో దగ్గర నీకు తీసి ఇస్తాను అని ఎంత నచ్చ చెప్పినా, బాబాయ్ నాకు నా ప్రాపర్టీ ఉంది, దాన్ని నేను సేల్ చేసుకొని తీసుకొని వెళ్తాను అని చెప్పి నిఖిల్ భార్య స్నేహ వాళ్ళ పాపతో కలిసి ఆ మూత వేయబడిన ఇంటి దగ్గరికి వెళ్తారు. బయట నుంచి ఆ ఇంటిని చూసినప్పుడు పెద్ద పెద్ద గోడల మీద మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. అలాగే ఆ ఇంటి ప్రాంగణమంతా పెద్ద పెద్ద చెట్లు, ఆకులు, పుట్టలతో ప్రశాంతంగా ఉంది. వాళ్ళు అది అంతా చూసిన తరువాత స్నేహ నిఖిల్తో ఇలా అంటుంది, మనం ప్రాపర్టీని ఇలానే చూపిస్తే తీసుకునే వాళ్ళు కొనరు, దీన్ని మనం శుభ్రం చేసి నీట్గా ఉంచితే
తర్వాత దీన్ని మనం సేల్ చేయవచ్చు. కాబట్టి దీనిని మనం మొదట క్లీన్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఆ ఇంటి మెయిన్ గేట్ని ఓపెన్ చేసి ఇంటిలోకి అడుగు పెడతారు. ఒక్కసారిగా అక్కడ ఎండిపోయి పడి ఉన్న ఆకులన్నీ కదులుతాయి. బహుశా గాలి వల్ల అనుకుంటా అవి అన్నీ అలా కదులుతాయి. బాగా ఎండిపోవడం వలన ఆ ఆకులు కదిలినప్పుడు భయంకరంగా సౌండ్స్ వస్తాయి. అది ఊరికి కొంచెం దూరాన, అందులో ప్రశాంతంగా ఎవరూ లేకపోవడం వలన ఆ చిన్నపాటి శబ్దం కూడా చెవులు పగిలిపోయేంతలాగా వినిపిస్తుంది. స్నేహ మెల్లగా ఆ ఇంటి మెయిన్ డోర్ని ఓపెన్ చేసింది. ఓపెన్ చేయగానే ఆ తలుపు భయంకరంగా సౌండ్ ఇస్తూ ఓపెన్ అయింది. ఎందుకంటే దాన్ని క్లోజ్ చేసి చాలా సంవత్సరాలైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఓపెన్ చేయడం వలనేమో పెద్ద క్రాక్ అంటూ సౌండ్ ఇచ్చింది. వాళ్ళు డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటిలోకి అడుగు పెట్టారు. ఇంటి లోపల చూస్తే పెద్ద ఇల్లు, పాత ఫర్నిచర్. ఆ ఇల్లంతా మొత్తం సాలెపురుగు గూడెలతో అల్లుకొని పోయింది. ఆ ఇంటి గోడల మీద నిఖిల్ వాళ్ళ తాతగారి ఫోటో. ఆ ఫోటోలో నిఖిల్ వాళ్ళ తాత నవ్వుతూ ఉన్నాడు. స్నేహకి మనసులో ఎక్కడో భయం. ఏమిటి ఇల్లు ఇంత భయంకరంగా ఉంది అనుకునింది. కానీ అది బయటకి చెప్పలేక తన మనసులోనే సమాధానపరుచుకుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి మూత వేయడం వలన ఇలా ఉంది. కొంచెం శుభ్రం చేస్తే మంచిగా ఉంటుందేమో అని తనకు తనే సమాధానం చెప్పుకుంది. ఆ రోజు వాళ్ళు ఆ ఇంటిని చూస్తూ అలా ఉన్నారు. తర్వాత ఏమైందో సెకండ్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.